అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు సర్దుకుపోవాలి. ఇక కథలోకి వెళ్దామా? స్వప్న, నేను ఆఫీస్ పని మీద 2 రోజులు వైజాగ్ వెళ్తున్నాను. నువ్వు ఒక్కదానివే ఉండగలవా? నీకు సాయంగా రమ్మని మా చెల్లికి చెప్పనా అన్నాడు రమేష్ భార్యతో. వద్దులేండి, ఉండగలను. అవసరమైతే నేనే ఫోన్ చేస్తా కావ్యకి. దగ్గరలోనే ఉందిగా, ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అంది స్వప్న. అబ్బా, ఎవరు ఫోన్ చేస్తున్నారో ఎన్నిసార్లు అంటూ వంట అవ్వనివ్వడం లేదు అనుకుంటూ ఫోన్ తీసింది స్వప్న. కావ్య, నువ్వా? ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు? పని అంతా అయిపోయిందా అంది స్వప్న ఆడపడుచుతో. లేదు దినా, ఇంకా వంట చేయాలి. అన్నయ్య ఊరెళ్ళాడుగా. నువ్వు ఏమైనా వండుకున్నావా లేదా అంది కావ్య. మీ అన్నయ్య ఊరెళ్తే పెద్దగా ఏమీ చేసుకోబుద్ధి కాదు. కాస్త అన్నం పప్పు వండేశా. ఉత్తిపప్పు తినలేక ఓ టమోటా వేశా అందులో అంది స్వప్న. అన్నయ్య లేకపోతే నువ్వు తినవా ఏంటి? కాస్త కూర చేసుకోవచ్చుగా అంది కావ్య. మీ అన్నయ్య ఊరెళ్తే నాకు ఒక్కదానికి కూర చేసుకోబుద్ధి కాలా. ఏదో 4 ముక్కలు వేసి సాంబార్ పెట్టుకుని కొంచెం గోంగూర బండ పచ్చడి నూరి రాత్రి పెరుగు కాస్త మిగిలితే దాంట్లో కొంచెం తోటకూర వేసి పెరుగు పచ్చడి చేశా, అంతే అంది స్వప్న. పోనీలే వదినా, కాసిని అప్పడాలు వడియాలు కూడా వేయించుకో అంది కావ్య. అవును, ఆ పనే చేశా. అవి వేయించడానికి నూనె పెట్టా కదా అని వాటితో పాటుగా కొంచెం పొద్దున రుబ్బిన మినప్పిండి ఉంటే కాసిని గారెలు వేసి 2 సాంబార్లో వేసి మిగతావి ఉట్టివి తినలేం కదా అని అందులోకి కాస్త చింతకాయ నూరి ఇంగవ పోపు వేశా అంది స్వప్న. అవును, ఇంట్లో మగాళ్ళు లేకపోతే పెద్దగా చేసుకోబుద్ధి కాదు అంది కావ్య. నిజం చెప్పావు. అందుకే నేను కూర చేసుకోలా. ఎలాగూ నూనె కాగి ఉంది కదా అని అందులోనే 4 పూరీలు వేయించుకున్నా. ఉట్టి పూరీలు గొంతు తెగవు కదా, ఏం చేస్తాం? తప్పక కొంచెం ఆలుగడ్డ కుర్మా చేశా అందులోకి. ఇంతలో ఫ్రిడ్జ్లో ఓ పాల ప్యాకెట్ కనిపించింది. పాడవుతుందేమో అని జీడిపప్పులు వేసి కొంచెం సేమియా కాచా, అంతే. పెద్దగా ఏమీ చేసుకోబుద్ధి కాదు మీ అన్నయ్య లేకపోతే అంది స్వప్న. అయ్యో, అన్నయ్య ఊరు వెళ్ళాడని కూర చేసుకోలేదా అంది కావ్య. అవును, మనమైతే సర్దుకుపోతాం కానీ కావ్య, మీ అన్నయ్య కూర లేకపోతే చాలా గొడవ చేస్తారు. ఉట్టి అన్నం ఎలా తినమంటావు అని. నాకు ఆ బాధ లేదులే, ఏదో ఇలా సర్దుకుపోతా అంది స్వప్న. ఇంతలో బెల్లు మోగిన శబ్దానికి తలుపు తీసింది స్వప్న. ఎదురుగుండా ఉన్న కావ్యని చూసి, ఫోన్లోనే మాట్లాడుతూనే ఉన్నావు, అప్పుడే ఎలా వచ్చేసావు అంది ఆశ్చర్యంగా స్వప్న. నువ్వు ఒక్కతివే కూర లేకుండా ఏదో అలా సర్దుకుని భోజనం చేస్తుంటే నేను అక్కడ ఎలా ఉండగలను? అందులోనూ ఆడపడుచు అంటే అద్దమొగుడు కదా. అందుకే వెంటనే నీతో మాట్లాడుతూ వచ్చేసా. ఇద్దరం కలిసే సర్దుకొని తిందాం అంది కావ్య నవ్వుతూ. సరేలే, మనకి సర్దుబాట్లు కొత్త కాదుగా. కొంచెం ఇవాకో నుంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టు. అసలే మీ అన్నయ్య ఊరెళ్ళారు, ఏదో సర్దుకుపోదాం అంది స్వప్న నవ్వుతూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.